హెచ్ఎండిఏ భూములకి టెండర్లు వేలంపాటకు పిలిచిరట. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని లేఅవుట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాలను విక్రయించిరట. వచ్చే నెల 17, 19 వరకు ఆన్లైన్లో వేలం వేస్తారట. తుర్కయంజాల్లో గజానికి కనీస ధర 65,000, బాచుపల్లిలో 70,000. దాదాపు 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేపీహెచ్బిలో స్థలాల వేలం 7.8 ఎకరాలను 547 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్ అట. అమ్మ అంటే అచ్చంగా ఇది గవర్నమెంట్ భూమి అన్నదాన్ని వేలం వేసి పడేస్తున్నారు. మరి ఆల్రెడీ గవర్నమెంట్ భూములు కబ్జా అయిన దాన్ని వెనక్కి తీసుకున్న వేలం వేయచ్చు కదా. కబ్జాకోర్ల చేతిలో, కేటీఆర్ బినామీ కంపెనీల చేతిలో ఉన్న దాని మీద రేవంత్ రెడ్డి ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇప్పుడు పోయిన భూమి పోయింది ఆల్రెడీ, మళ్ళీ ఉన్న ఫ్రెష్ గవర్నమెంట్ ల్యాండ్ని మళ్ళీ వేలం వేస్తున్నారు. అరే ఆడ దొంగ ఎత్తుకపోయినరా నాయన, వాడిని కక్కించండి, ఆ భూములు లాక్కోండి అని చెప్తే ఇంతవరకు ఒక గుంట భూమి లాగలే. అసలు ఏంది ఈ వ్యవస్థ? ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో మనం అంతకుముందు 3 నెలల కింద రాసిన రంజిత్ రెడ్డి స్టోరీ మనం 10 రోజుల కింద ఆంధ్రజ్యోతి ఆయన మొత్తం సగం పేపర్ రాసిండు. ఇక మళ్ళీ ఈయన కూడా మర్చిపోయాడు. మరి ఏమైందో రాత్రికి? రంజిత్ రెడ్డి భూమి గవర్నమెంట్ ల్యాండ్, ఏది వెస్టర్న్ కన్స్ట్రక్షన్. వంశీరామ్ బిల్డర్సు, కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసు భూమి 30 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండే. వాడు వర్టెక్స్ ఓడిది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ప్రైవేట్ ల్యాండే, ఎయిర్పోర్ట్ ల్యాండే. దాదాపు 1,00,000 కోట్లు ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన వాల్యూని, అంతకు మించి. ఇట్లాంటివన్నీ కొన్ని వందల వీడియోలు మనం చేయడం జరిగింది. అంటే ఆ భూములట వాళ్ళని టచ్ చేయరట. కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ చేతిలోనే ఉన్న ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు వేలం వేస్తారట. వేస్తున్నారు ఆల్రెడీ. ఏం అన్యాయం ఇది? అడిగేటోళ్ళు లేడు. ఇగో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని భూమి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హౌసింగ్ బోర్డు బుధవారం 7.8 ఎకరాల భూమిని వేలం వేస్తే ఎకరానికి 70 కోట్ల చొప్పున మొత్తం 547 కోట్లకు గోద్రేజ్ ప్రాపర్టీ సంస్థ దక్కించుకున్నది. ఇక రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు చెందిన టౌన్షిప్లలో అసంపూర్తిగా ఉన్న 3 బహుళ అంతస్తుల భవనాల విక్రయం ద్వారా 70 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆ రాజీవ్ గృహకల్ప ఏవైతే ఉన్నాయో వేలం వేసేది ఎందుకు? పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా, అక్కడున్న పేదలకు ఇవ్వచ్చు కదా. మొత్తం ఏరియాల్లో ఇగో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ మరోసారి ప్లాట్లు, స్థలాల వేలానికి సిద్ధమైంది. సుమారు 2 ఏళ్ల విరామం తర్వాత ఆన్లైన్లో ఈ వేలానికి నోటిఫికేషన్ విడుదల చేసిందట. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్ లేఅవుట్లో 12 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్లో 70 ప్లాట్లు, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని 11 ఖాళీ స్థలాలు విక్రయిస్తున్నారట. వేలంలో పాల్గొనదలిచిన వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ-కామర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17, 18, 19 తేదీల్లో ఈ వేలం జరుగుతుందట. ప్లాట్లకు గజానికి కనీస ధర తుర్కయాంజాల్లో 65,000, బాచుపల్లిలో 70,000గా నిర్ణయించిందట. అండ్ దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో గండిపేట్ మండలం బైరాగిగూడ, కోకాపేట్, పుప్పాలగూడ, షేరిలింగంపల్లి మండలం చందానగర్లలోని ఖాళీ స్థలాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి, గండిమైసమ్మ, దుండిగల్ మండలంలోని బౌరంపేట్, మేడిపల్లి మండలంలోని చెంగిచెర్ల, కుత్బులాపూర్ మండలంలోని సూరారంలోని ఖాళీ స్థలాలు విక్రయించబోతున్నది. మొత్తంగా ఈ ప్లాట్లు, స్థలాల విక్రయంతో సుమారు 700 కోట్ల ఆదాయం రాబోతున్నదని అధికారులు అంచనా వేస్తున్నారట. చూడండి, హైదరాబాద్లో ఉన్న కోర్ ప్రైమ్ ప్రాపర్టీస్ ఇవన్నీ